ప్రపంచ కప్లో టీమిండియా అందుకుంది. మిగతా విద్యార్థినులకు ఈ స్కూటీలు అతివల సంక్షేమానికి పెద్దపీట. అన్ని రంగాల అవకాశాలు కల్పిస్తున్నాం. మహిళా ప్రాధాన్య రాష్ట్రంగా గుర్తింపు తెచ్చుకుందాం. మూసీ నిర్వాసితులకు నష్టం జరగకుండా ప్రత్యామ్నాయాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో యమున, ఉత్తరప్రదేశ్లో గంగా నదుల ప్రక్షాళన చేపట్టారు. మరి మూసీని ఎందుకు అభివృద్ధి చేయవద్దు వద్దనే వాళ్ళను నేను ఒకటే అడుగుతున్నా. మీరు మొత్తం ప్రాజెక్టు వద్దంటున్నారా, నిర్వాసితులకు సరైన సాయం అందించాలనుకుంటున్నారా ఏంటనేది స్పష్టత ఉండాలి. సీఎం త్వరలోనే కాలేజీ విద్యార్థులకు ఈ స్కూటీలు అందించబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రజాప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేసింది. రాష్ట్రంలో అతివల రక్షణకు కమిటీలు వేస్తాం. కార్పొరేట్ కార్యాలయాలను ఈ విధానాన్ని అమలు చేసేలా చర్యలు తీసుకుంటాం. వారికి అన్ని రకాల అవకాశాలు కల్పిస్తాం. దేశంలోని మహిళా ప్రాధాన్య రాష్ట్రంగా గొప్ప పేరు గుర్తింపు తెచ్చుకుందామని సీఎం పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రజాభవన్లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నిన్న ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ప్రజాభవన్లో నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరై మాట్లాడారు. ఏదైతే కాంగ్రెస్ అంతకుముందు ఇచ్చిన హామీలు ఉందో ఎన్నికల మేనిఫెస్టోలో స్కూటీలకు సంబంధించి విద్యార్థినులకు స్కూటీలు, కాలేజీ స్టూడెంట్లకు తొందరలోనే ఈ స్కూటీలు, ఎలక్ట్రిక్ స్కూటీలు అందజేస్తాం. మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తాం. అన్ని రంగాల్లో వాళ్ళు అభివృద్ధి చెందేలా అవకాశాలు కల్పిస్తున్నాం. మహిళా ప్రాధాన్య రాష్ట్రంగా గుర్తింపు తెస్తాం. మూసీ అని చెప్పి మూసీకి సంబంధించి కూడా కామెంట్స్ చేశారు. మూసీ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో ఈ మూసీ ప్రాజెక్టుకు సంబంధించి కానీ, గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు సంబంధించి కానీ నిర్వాసితులు, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రత్యామ్నాయం ఇతర ఏర్పాట్లు చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే ఢిల్లీలో గంగా, యమున, ఉత్తరప్రదేశ్లో గంగా, ఢిల్లీలో యమున క్లీన్ చేసినప్పుడు మూసీని ఎందుకు శుద్ధి చేయకూడదని చెప్పి, అదేవిధంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు సంబంధించి నిన్న సీఎం రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. ప్రాజెక్టు మొత్తం విలువ 5,000 కోట్లు. ఓన్లీ గాంధీ విగ్రహానికి, అంటే కేవలం గాంధీ విగ్రహానికి 5,000 కోట్లు ఎవరైనా ఖర్చు పెడతారా? ప్రతిపక్షాలు ఏం విమర్శలు చేస్తున్నాయి? గాంధీ విగ్రహాన్ని 5,000 కోట్లతో ఎందుకు పెడతాం? అది 70 కోట్లు 80 కోట్లు ఉంటుంది విగ్రహం అంతే. మిగతా ప్రాజెక్టు అంటే గాంధీ సరోవర్ ప్రాజెక్టు మొత్తానికి 5,000 కోట్లు. దాని చుట్టూ నైట్ టూరిజం ఏర్పాటు చేయడం కానీ, స్టాళ్లు పెట్టడం కానీ, కూరగాయల మార్కెట్లు కానీ, ఆ పార్కులు కానీ, సుందరీకరణ కానీ, వీటన్నిటికీ 5,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం. గాంధీ విగ్రహానికి 5,000 కోట్లు అని చెప్పి ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. గాంధీ విగ్రహానికి కేవలం 70 నుంచి 80 కోట్లు మాత్రమే. మిగతా ప్రాజెక్టు మొత్తానికి 5,000 కోట్లు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఈ విద్యార్థులకు ఈ స్కూటీలు ఏదైతే కాంగ్రెస్ హామీలు ఉన్నాయో వాటిని నెమ్మదిగా అమలు చేసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటీలు అందజేస్తామన్నారు కానీ ఎప్పటి నుంచి అందజేస్తారు అనేది చెప్పలేదు. 164 మంది మహిళా జర్నలిస్టులకు ఒక్కొక్కరికి 25,000 చేసే కూపన్లు అందజేసి జ్ఞాపిక శాలువాలతో నిన్న మహిళా జర్నలిస్టులను 164 మందిని సీఎం సన్మానించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, అజారుద్దీన్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళంతా నిన్న కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తంగా అయితే మహిళా దినోత్సవం సంబంధించి సీఎం విద్యార్థులకు, అంటే కాలేజ్ స్టూడెంట్లకు సంబంధించి విద్యార్థులకు ఒక తీపి కబురు చెప్పినట్లే ఈ స్కూటీలు తొందరలో అందజేస్తామన్నారు. మరి దీని విధి విధానం అంటే ఎవరికి అందజేస్తారు, ఏ ప్రాతిపాదికన అందజేస్తారు, వేటిని ప్రామాణికంగా తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది. చమురు క్షేత్రాలపై దాడి. టెహరాన్